నువ్వు అంటున్నా చెప్పబోయ్. సాయంత్రం అయితే వస్తానమ్మా. సాయంత్రం 5:30 నిజం చెప్పబోయ్. మన దగ్గర నసుడు గారం కుదరదు. చెప్తా లేదా? చెప్పకపోతే చెంపలు వాయించేస్తున్నావు. అమ్మాయి అమ్మాయి సాయి గారంటే ఏమనుకున్నావు? గుడ్ గుడ్. అబ్బా పూర్తిగా చెప్పొచ్చుగా. ఆహా ఇదిగో నాతో పెట్టుకోకు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పిల్లకలు కత్తిరిస్తా. తర్వాత ఎగ్గు పెట్టుకోవాల్సి వస్తాయి. ఏమిటండి తొంగి తొంగి చూస్తున్నారు? ఏం లేదే, నాకు ఫోన్ కావాలి. మాట్లాడండి. ఎక్కడ మాట్లాడినాడు వదిలిపెట్టండి. ఇందాక నుంచి చూస్తున్నాను. అబ్బాయ్ బాబు. నేనే బాబునే మాట్లాడుతున్నాను. బాబు నాకు తెలుసులేవో నీకు చెవుడు వచ్చింది ఈ మధ్య. అబ్బాయి అబ్బాయినే మాట్లాడుతున్నాను. సరే, వీడి ఫోన్ వదిలిపెట్టే లోపల నేను స్వయంగా వెళ్ళి బావతో మాట్లాడతాను. వంటగదిలో ఉంది నన్ను కదా. ఆయన ఎక్కడ పూజ గదిలో ఉండుంటారు. ఆయన సాధారణంగా లేటుగా లేస్తారు పొద్దున్నే. అలాగే అలాగేనా? ఇక్కడ ఎవరు లేరు? ఏమిటి బావా, నేను ఫోన్ చేస్తాను తర్వాత బయలుదేరి రమ్మన్నావు. ఫోన్ రాలేదు. చూసి చూసి నేనే బయలుదేరి వచ్చాను. నేను చెయ్యలేదు. సరే, నువ్వు చెయ్యొచ్చుగా. ఇక్కడ నీ పరిస్థితి ఎలా ఉందో అక్కడ నా పరిస్థితి అంతే. వీళ్ళకి తొందరలో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తే తప్ప ఈ ఫోన్లు ఎప్పుడు ఎంగేజ్ గానే ఉండిపోతాయి. అవును, వెంటనే ముట్టాలు పెట్టించకపోతే ఇక్కడ నీకు ఫోన్ అక్కడ నాకు ఫోన్ ఎక్స్ట్రా పెట్టించుకోవాలి. లేకపోతే పనులు జరిగేటట్లేవు. మాయా ఫోన్ ఏమైనా మాట్లాడతారా? అక్కర్లేదమ్మా, మాట్లాడుకో. మామయ్య వచ్చాడుగా, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. రండి అయ్యా, రండి రండి. ఆ రోజు రాముడు రాయి తొక్కితే అహల్యకు శాప విమోచనం అయింది. ఈ రోజు తమరు మా గడప తొక్కితే మా ఇంటికి పాప విమోచనం అయింది. రండి. ఇక్కడ కాదు, మాకు ఉన్నది ఒకటే ఒక మంచి రూము. అదే మా బెడ్రూమ్. అందులోనే తమరు కూర్చోవాలి. రండి. ఇలా రండి బాబు. ఇలా ఇలా కూర్చోండి బాబు. మరేం అనుకోవద్దు, ఏసీ లేదు, పంక మాత్రం. ఏం పర్వాలేదయ్యా. ఏం పుచ్చుకుంటారు? ఏమిటి? భోజనానికి ముందు కొంచెం ఏదో ఒకటి పుచ్చుకోవాలి కదా. ఏర్పాటు చేసావేమిటి? తెలుసు కదా బాబు. చలాయ్ చలాయ్, వస్తున్నా. ఇలా రా. నమస్కారం చేయమా. ఇలా ఇలా రా బాబు. మా చెల్లాయ్, దానికి జీవితంలో సుఖం ఏమిటో తృప్తి ఏమిటో అన్నీ తెలుసుకునే లోపలే భగవంతుడు దాని నుదుట కుంకుమ తుడిచేశాడు సార్. అయ్యా నిజంగా మీరేం అనుకోకపోతే ఒక మాట చెప్తాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు దుఃఖం ఆగదు సార్. అలాగే మా చెల్లాయిని చూస్తున్నా దుఃఖం ఆగదు. ఎందుకంటే మీకు భార్య లేకపోయినా 2-3 పెళ్లిళ్లు చేసుకునే వయసు, పట్టు, జవసత్వాలు అన్నీ ఉండి కూడా మీరు ఇలా మోడు లాంటి జీవితం అనుభవిస్తున్నారు. అలాగే చూడండి, చూడాలి మరి. అన్నీ ఉండి కూడా నా చెల్లెలు కూడా మీలానే మోడు లాంటి జీవితం అనుభవిస్తూ ఉంటే నా వల్ల కాదు. ఈ 2 మోడుల్ని చూస్తూ ఉంటే నా గుండె గోడు గోడుని ఏడుస్తుందంటే నమ్మండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నా ఏర్పాట్లలో ఉంటాను నేను. అమ్మాయి పేరు రతి. మీ భార్య గారిపై ఎన్నాళ్ళైంది? 10-12 ఏళ్ళు అయింది. మరి ఇన్నేళ్ల నుంచి ఇంత నిగ్రహంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ ఆయన పోయేనాళ్ళు అయింది. 5 ఏళ్ళైంది. ఇన్నేళ్ల నుంచి నువ్వు ఎలా నిగ్రహంగా ఉండగలుగుతున్నావు? ఏం చేయమంటారు? అక్కడికి మా అన్నయ్య అంటుంటాడు, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా, తప్పు లేదని. మొదటి పెళ్లి వాడిని చేసుకుని అతని జీవితం నాశనం చేయటం నాకు ఇష్టం లేదు. అందుకని చేసుకోలేదు. నాకు చాలా మంది పెళ్లి చేసుకోమనే చెప్పారు. కానీ 2వ పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వాడిని అవుతానేమోనని మానుకున్నాను. అమ్మా, ఏమిటో హడావుడి? రిజల్ట్స్ వచ్చాను. వచ్చాయా? ఏమిటి, క్లాస్ వచ్చిందా? చూడండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ మై బాయ్. థ్యాంక్స్ అండి. మరి ప్రియో? ఆ సంగతి వేరే అడగాలంటే వీడు పాస్ అయితే ప్రియ ఆటోమేటిక్ గా పాస్ అవుతుంది. ఆటోమేటిక్. బావా, మరి నేను వెళ్ళరానా? వెళ్ళు. మరి మా నాన్న ఫారెన్ పంపిస్తున్నావు. ఎవరిని? భలేవాడివయ్యా, నీ కొడుకు గురించి నీకేం జాసున్నట్లేదే. మా అల్లుడిని ఫారెన్ కి ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. చాలా థ్యాంక్స్ బావా. భలేవాడివయ్యా, మా అల్లుడిని మేము విదేశాలకు పంపుకుంటుంటే మధ్య నువ్వు థ్యాంక్స్ చెప్తావు. మీ బావని అమెరికా పంపించడానికి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. పాస్పోర్ట్ 10 రోజుల్లో వచ్చేస్తుంది. రాగానే ప్రయాణం. నేను లేకుండా నువ్వు అమెరికాలో వెళ్తావు? అవును, ఎలా వెళ్తాను?
నన్ను కూడా తీసుకెళ్ళు. నాకు తీసుకెళ్ళాలని ఉంది, మీ నాన్నతో చెప్పలేదు మరి. నీ ద్వారా అయితే రికమెండేషన్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. రికమెండేషన్ నాకంటే పవర్ఫుల్ రికమెండేషన్ ఇంకోటి ఉంది. నువ్వు ఇక్కడే ఉండు. బాగానే ఉంటుంది, మరి వాళ్ళ నాన్న ఒప్పుకోవాలి కదా. దాంట్లో ఉన్న వెరీ సింపుల్ అమ్మా. నువ్వు ఈ నాన్నతో చెప్తే, ఈ నాన్న ఆ నాన్నతో చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అమ్మా, చెప్పమ్మా చెప్పమ్మా. ఏమండి, ఆ, అబ్బాయి ఒక్కడే అమెరికా వెళితే బాగుంటుందా? బాగుండదు, అదే నేను ఆలోచిస్తాను. వెంట మనం కూడా వెళ్తే బాగుంటుంది. అబ్బా, మనం కదండి, ఆ, ప్రియను కూడా వెంట పంపిస్తే బాగుంటుంది. ఓ అలా వచ్చావా? మరి ప్రియ వెళ్ళాలంటే వాళ్ళు నాన్న ఒప్పుకోవాలి కదా. ఐడియా బాగానే ఉంది బా, కానీ పాస్పోర్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటాను. అయినా ప్రయత్నిస్తాననుకో. అనుకోవడం కాదు, పంపించకపోతే నా ప్రాణాలు తోడేస్తాడు. పెళ్లి కావాల్సిన అమ్మాయిని పెళ్లి కాని అబ్బాయితో 1 సంవత్సరం పాటు అందులో అమెరికాలో ఉంచితే తర్వాత ఏమవుతుంది అని. మరేం పర్వాలేదు, అమ్మాయి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉంటుంది సార్, లోకానికి నమ్మకం ఉండద్దు. పట్టుకోండి. అబ్బా, ఎడం చెయ్యి పట్టుకున్నారు, ఎదురు దెబ్బ. వద్దండి. పెళ్లిగాని ఆడపిల్ల వెంట పెట్టుకుని అమెరికా వెళ్ళటం మంచిది కాదేమో అని మీ నాన్న మా నాన్నతో అంటే, మా నాన్న మా అమ్మతో అంటే, మా అమ్మ నాతో అంటే నేను నీతో అంటున్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్ళు. దాన్ని ముందు నాకే అభ్యంతరం లేదు. అయితే ఈ విషయం నువ్వు మీ నాన్నతో చెప్పు. మీ నాన్న మా నాన్నతో చెప్తాడు, మా నాన్న మా అమ్మతో చెప్తాడు, మా అమ్మ నాతో చెప్తే నేను నీతో చెప్తాను. బాయి అమ్మలు నాళ్ళు అరగడాలు అదంతా నాకు తెలీదు. నువ్వు బయలుదేరు, నెల తిరగకుండా మా నాన్న తీసుకుని నేను వచ్చేస్తాను. అసలు నెల తిరగకుండానా, నెల తప్పకుండానా? అబ్బా, ఏమండి, ఆ. మనకు పాలు పోస్తుంది సీతమ్మ, ఆ. వాళ్ళ అన్నయ్య అండి. నమస్కారం అండి. కూర్చోండి. వీరికి తెలిసిన వారి తోటలో చిన్న ఇల్లుందట, అదంతా అమ్మకానికి వచ్చిందట. మనకెందుకు? ఏమండి, అబ్బాయి పెళ్ళైన తర్వాత మనం హాయిగా ఏ తోటలో ఇల్లు కట్టుకుని ఉండొచ్చని మీరే కదండి అన్నారు. ఓహో, ఏదో మాట వరుస కన్నానుకో. సరే, ఇంతకీ ఎంత చెప్తున్నారట? చెప్పండి. ఎకరన్నర పొలం దాకా ఉంటుందండి. 50,000 చెప్తున్నారు వాళ్ళు. మనం గట్టిగా వెలిపెడితే 40,000కి ఇవ్వచ్చు. ఎందుకైనా మంచిది, మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు నచ్చితే ఖాయం చేసుకోవచ్చు. అట్లాగే చూద్దాం. ఫ్లైట్ టైం అయిపోయింది, మరి బట్టలు అవి సర్దేసుకుని రెడీ అయిపో. ఏం బయలుదేరమంటారు? మంచి చీర ఒక్కటి లేదు. అయితే ఏంలే, మనం వెళుతున్న సింగపూర్ అన్ని అక్కడ కొనుక్కోవచ్చు. బయలుదేరు. అయ్యా, మీరేమీ అనుకోకపోతే ఒక విషయం, ఆ. మీరిద్దరూ కలిసి ఏరోడ్రోమ్కి వెళ్ళారనుకోండి, అంత బాగుండదు. నాకు ఈ విషయం తట్టనే లేదు. అందుకని మీరు ముందు వెళితే వెనక చల్లాయిని తీసుకొస్తాను. అలాగే. బాబు, మీకు రిలీఫ్ ఇవ్వడంలో ఎంత బాధ్యత ఉందో మీ పరువు ప్రతిష్టలు కాపాడటంలో కూడా అంత బాధ్యత ఉంది బాబు. ఎయిర్పోర్ట్ లో ఉంటాను. ఇదిగో చూడు, సింగపూర్ వెళ్ళటం కాదు, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే ఇల్లు కట్టించడానికి పునాదులు ఇప్పుడే తవ్వించాను. గోడలు కట్టాలి, సీలింగ్ వేయాలి, ఇంకా చాలా చాలా చెయ్యాలి. ఎలా వస్తావో ఏమో. దా. ఏమయ్యా? నమస్కారం అండి. బావగారు ఎక్కడే? లేరండి, ఎక్కడికి వెళ్ళారు? ఏదో సింగపూర్ వెళ్ళారని చెబుతున్నారు. సింగపూరా? ఆ, దీనికి తెలీదండి. నాతో మాట మాత్రం చెప్పలేదే. నాతోనే ఒక మాట చెప్పలేదు, మీతో చెప్పకపోవటం తప్పేనండి.